హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందు రావడం జరిగింది. మా మధ్య కాలంలో చాలా మంది నన్ను అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. యూట్యూబ్ ఛానల్ సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చేయండి. ఛానల్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది చేయండి అని చెప్పి చాలా మంది నన్ను అడగడం అయితే జరిగింది. మీ అందరి కోసం అయితే ఈ రోజు నుండి యూట్యూబ్ ఛానల్ సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మనం ఇవ్వబోతున్నాం. కొత్తగా ఛానల్ చేసే కాడి నుంచి మానిటైజేషన్ అయ్యే వరకు, మనీ ఎర్న్ చేసేంత వరకు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి, ఎంత వాచ్ అవర్స్ కావాలి, ఏ విధంగా ఛానల్ కి గ్రోత్ అనేది పెంచాలి, ఏ విధంగా వ్యూస్ అనేది రావాలి, ఏ విధంగా వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేయాలి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే మన ఛానల్ ద్వారా అందించబోతున్నాం. కాబట్టి కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, కొత్తగా ఎవరైతే యూట్యూబ్ లోకి రావాలనుకుంటున్నారో, మీరందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మిగతా ఛానల్ లాగా అయితే మనం దాచిపెట్టి చెప్పేది కాదు. మొత్తం క్లియర్ గా ఉన్నది ఉన్నట్టు ఏ విధంగా యూట్యూబ్ లో ఎలా సంపాదించాలనేది క్లియర్ గా నేను చెప్పబోతున్నాను. యూట్యూబ్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా యూట్యూబ్ సంబంధించిన ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ కన్నిటి కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమంది కొత్త క్రియేటర్లకి మన ఛానల్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంది. మన వీడియోస్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఛానల్కి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ సంబంధించిన ప్రతి అప్డేట్ ఇవ్వబోతున్నాం. చాలా మంది యూట్యూబ్ సంబంధించి వాళ్ళు వాడుతున్న దాన్ని పక్కన పెట్టేసి సబ్స్క్రైబర్స్ కి, వాళ్ళ ఫాలోవర్స్ కి వేరే విధంగా చెప్తుంటారు. వాళ్ళు వాడే మెథడ్ ని పక్కన పెట్టేసి వాళ్ళు వాడే మెథడ్ ని చెప్పకుండా, వాళ్ళు వాడే ట్రిక్స్ చెప్పకుండా వేరేవి చెప్తుంటారు. వేరేవి చెప్పడం వల్ల వారికి మాత్రం వ్యూస్ వస్తానే ఉంటే వారిని నమ్మి ఛానల్ స్టార్ట్ చేసిన వారికి వ్యూస్ రావు, వాచ్ అవర్స్ పెరగదు, సక్సెస్ అనేది రాదు. సో ఆ విధంగా కాకుండా మనం ఉన్నది ఉన్నట్టుగానే యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది ఇవ్వబోతున్నాం. అయితే మొదటిగా మీరు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకున్న వారు మొదటిగా మీరు ఏ కంటెంట్ కి సంబంధించి, ఏ రిలేటెడ్ కి సంబంధించి, దేనికి సంబంధించి, ఏ విధంగా చేయాలనుకుంటున్నారు వీడియోస్ అనేది మీరు క్లియర్ గా తెలుసుకోవాలి. సపోజ్ ఉదాహరణకు వచ్చేసి మీరు వ్లాగ్స్ చేయాలనుకుంటున్నారు. వ్లాగ్స్ సంబంధించి ఈ రోజు నేను ఈ వ్లాగ్ చేయాలనుకుంటున్నాను, ఈ రోజు నేను దీని గురించి చెప్పాలనుకుంటున్నాను, ఈ రోజు నా కిచెన్ గురించి చెప్పాలనుకుంటున్నాను, ఈ రోజు మా హౌస్ చూపించాలనుకుంటున్నాను, ఈ రోజు నా టూర్ని చూపించాలనుకుంటున్నాను. ఇలాగా మీరు దేని గురించి ఒక సపోజ్ వ్లాగ్స్ చేయాలనుకుంటే వ్లాగ్స్ కు సంబంధించి ఫుల్ కంటెంట్ అనేది మీ దగ్గర ఉండాలి. వ్లాగ్స్ అనేది చేసేటప్పుడు మీ కంటెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీ కంటెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వారు ముందుగా కంటెంట్ అనేది తెలుసుకోండి. అలాగే ఏ రోజు ఏ వీడియో చేయాలనేది ముందుగానే మీరు స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకోవాలి. స్క్రిప్ట్ అనేది రెడీగా ఉంచుకుంటేనే నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ డే మీకు ఆ యూట్యూబ్ ఛానల్ ఏ వీడియో అప్లోడ్ చేయాలనేది మీకు ముందుగానే తెలిసిపోవాలన్నమాట. ఈ రోజు నేను ఈ వ్లాగ్ చేయబోతున్నాను, ఈ రోజు నేను ఈ వీడియో చేయబోతున్నాను, దీనికి సంబంధించి మనం ఏ విధంగా యూట్యూబ్లో వీడియో అనేది క్రియేట్ చేయాలి, ఏ విధంగా మనం ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలని చెప్పి ముందుగానే మీరు అంతా ఒక ప్రీ ప్లాన్కి అయితే వీడియో అనేది రెడీ చేసుకోండి. అయితే మొదటగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మీకు స్మార్ట్ ఫోన్తో పాటు మెయిల్ ఐడి అనేది ఉండాలి. మెయిల్ ఐడి ఉండాలి, ఫోన్ నెంబర్ అనేది ఉండాలి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి కంపల్సరీగా ఉండాలి. అలాగే యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది యూనిక్గా ఉంచండి. అంటే సపోజ్ ఈరోజు నా ఛానల్ చూస్తే ప్రతాప్ టెక్ తెలుగు, మన ఛానల్ సెర్చ్ చేయగానే ఫస్ట్లో వస్తుంది. మన ఛానల్ ప్రతాప్ టెక్ తెలుగు అని మీరు సెర్చ్ చేసిన వెంటనే పైనే వస్తుంది. ఈ విధంగా మీరు కూడా మీ ఛానల్ అనేది యూనిక్గా ఉండాలి. యూనిక్గా ఉండే విధంగా మీ ఛానల్ నేమ్ అనేది ముందుగానే సెట్ చేసుకోండి. మీరు ఒకవేళ ఛానల్ నేమ్ అనేది పెట్టి తర్వాత మార్చుకున్నాం అనుకుంటే, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మార్చుకోవాలంటే మీకు ఎప్పటికీ కూడా రీచ్ అనేది రాదు. సో మొదటిగానే మీ ఈ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, వ్లాగ్స్ సంబంధించి నేను ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, సపోజ్ ప్రతాప్ వ్లాగ్స్, ఈ విధంగా నేను ఛానల్ స్టార్ట్ చేయాలి. మీరు అదే ఛానల్ అదే నేమ్ అనేది కంటిన్యూ చేయండి. ముందుగానే ఆ ఛానల్ సంబంధించి ఎవరికైనా ఉందా, ఇప్పుడు నేను సపోజ్ ప్రతాప్ వ్లాగ్స్ అనేది ఉంది, నేను పెట్టాలనుకుంటున్నాను, ఈ ఛానల్ సంబంధించి ఇంకెవరైనా ఈ నేమ్ మీద ఛానల్ పెట్టారా అనేది ఒకసారి యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి. ఏ విధంగా సెర్చ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కావాలంటే కామెంట్ చేయండి, ఏ విధంగా సెర్చ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. అలాగే హ్యాండిల్,
మనకి యూట్యూబ్ ఛానల్ సంబంధించి మీ టైటిల్ ఏ విధంగా అయితే పెడుతున్నారు, హ్యాండిల్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. హ్యాండిల్ అనేది మనం హ్యాండిల్ ద్వారానే మనం సెర్చ్ చేస్తే మన ఛానల్ అనేది పైకి వస్తుంది. మన ఛానల్ మొదటిగా డిస్ప్లే అవ్వాలంటే హ్యాండిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ అనేది హ్యాండిల్ కూడా ఉండాల్సి వస్తుంది. మీరు ఛానల్ అనేది మొదటగా ఉంది లేదనేది సెర్చ్ చేసుకోండి. ఆ తర్వాత హ్యాండిల్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ హ్యాండిల్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో టైటిల్కి సంబంధించి హ్యాండిల్కి సంబంధించి క్లియర్గా చెప్తాను. అలాగే మొదటగా మీరు మెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. మీ మెయిల్ అనేది మీ ఛానల్ నేమ్కి సంబంధించిన మెయిల్ అయ్యి ఉండాలి. అంటే సపోజ్ ప్రతాప్ టెక్ తెలుగు, ఈ ప్రతాప్ టెక్ తెలుగు అనేది మెయిల్ కూడా ఉండాలి. ఈమెయిల్ కూడా మీకు ప్రతాప్ టెక్ తెలుగు అనేది మీరు ఏ టైటిల్ అయితే పెడుతున్నారో, ఏ హ్యాండిల్ అయితే పెడుతున్నారో అలాగే మెయిల్ ఐడి కూడా ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. అంటే కొత్త మెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. కొత్త మెయిల్, కొత్త ఫోన్ నెంబర్ అనేది క్రియేట్ చేసుకోండి. మీ మీ సపోజ్ చాలా మందికి ఉన్న సందేహాలు ఏమిటంటే మా ఫోన్ నెంబర్ మీద చాలా ఛానల్స్ ఉన్నాయి, మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేయొచ్చు అని అడుగుతుంటారు. కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేయొచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, కొత్త మెయిల్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి రెండు కలిపి కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేస్తేనే మనకి ఛానల్ గ్రోత్ అనేది, రీచ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా మంది యూట్యూబర్స్ అయితే చెప్పరండి. ఎందుకంటే ఒక మెయిల్ సరిపోద్ది, ఒక ఫోన్ నెంబర్ అనేది సరిపోద్ది, మీరు పెట్టేసుకుంటే సరిపోద్ది అని అంటుంటారు. సో కొత్త మెయిల్, కొత్త ఫోన్ నెంబర్ అనేది మీకు ఉన్న ఫోన్ నెంబర్నే మళ్ళీ వెరిఫై పెట్టేసుకుంటే మనకి ఛానల్ అనేది గ్రోత్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఛానల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, టైటిల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, హ్యాండిల్ అనేది ఏ విధంగా పెట్టాలి, అసలు ఛానల్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను ఏమైనా చెప్పాలనుకున్న దానికి సంబంధించి కూడా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీకు అందరికీ తెలుసు మన ఛానల్ సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతున్నామో, క్రియేటర్స్ సంబంధించి క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయబోతున్నాం. మనం ఎలాంటిది కూడా దాచకుండా క్లియర్గా చెప్పబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.